అంటే ఇప్పుడు ఈ ప్రస్తావన ఈ గతంలో కూడా చాలా సంఘటనల్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీటింగ్స్ జరిగినప్పుడు గానీ, పుష్కరాల్లో గానీ, అంటే పీపుల్ చనిపోతూనే ఉంటారు. అది ప్రభుత్వానికి తెలుస్తుంది కదా! అంటే ఇంత పెద్ద జనం వస్తారు, ఓహ్! తొక్కిసలాట జరుగుతది, సరైన సౌకర్యాలు లేవు అని. అప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి కేసులు గానీ, లేకపోతే ఈ సెక్షన్‌లు గానీ, ఒక వ్యక్తి ప్రమేయం ఉన్నట్టు గానీ, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, ఎవరి మీద ఎటువంటి కేసులు జరగలేదు. ప్రత్యేకించి ఈ కేసులో ఎందుకు ఇంత పకడ్బందీగా ఇన్ని సెక్షన్‌లు పెట్టాల్సొస్తోంది? అంటే ఇటువంటివి గతంలో కూడా జరిగాయి కదా! అని నా ఒపీనియన్. నేను చెప్పదలుచుకున్నది గూడా హ్మ్. ఒక విధంగా నేను ఏకీభవిస్తాను మీతోని. యెస్ సార్. ఇది కేవలం పోలీసు వాళ్ళు అంటే ప్రజల నుండి ఎదురయ్యే ప్రతిస్పందన అనేది హ్మ్. మనం పరిగణలోకి తీసుకోవాలి. హ్మ్. ఈడ ఏందంటే ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురయ్యారు. ఓకే. అదేవిధంగా ప్ర అంటే ప్రభుత్వము సరైన ఏర్పాట్లు చేయలేదనేది ప్రాథమిక అంశమైతే, హ్మ్. పోలీస్ అధికారులు నిర్లక్ష్యంతో వహించారనేది రెండవ అంశం. హ్మ్. అంటే ప్రజల నుండి ఒక తీవ్ర నిరసన అనేది ఎదురైనప్పుడు ఓకే. అది తప్పనిసరి కేసు కట్టాల్సొచ్చింది. ఓకే. అయితే కట్టిన వాస్తవానికి బాధ్యులెవరు అనే విషయాన్ని విస్మరించి హ్మ్. అయితే నాకు ఇట్లనే ఒక ఆహ్, వ్యక్తి మాట్లాడుతూ ఒక సామాజిక మాధ్యమంలో నేను మన ఛానెల్‌లో చూసిన. వాళ్ళ తమ్ముడు ఎవరైతే భాస్కర్ అనే వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ ఎవరు చనిపోయిన వాళ్ళ హస్బెండ్. హ్మ్. అతని తమ్ముడు ఫస్ట్ పోయి కంప్లెయింట్ పెట్టిండట. హ్మ్. కంప్లెయింట్ పెట్టి పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన అంశాన్ని కూడా దాంట్లో ప్రస్తావించినట్టు ఆ కంప్లెయింట్‌లో. ఓకే. అయితే ఆ స్టేషన్ రైటర్ ఉండి హ్మ్. ఇది తీసేయాలి లేకుంటే మేము ఎఫ్ఐఆర్ చేయం అనే విషయాన్ని చెప్పిండట. చెప్పి పోలీసు వాళ్ళ ప్రస్తావన లేకుండా ఆ కంప్లెయింట్ రాపిచ్చుకొని దాని మీద ఎఫ్ఐఆర్ చేసిరట. ఓకే. అయితే నేనేమంటున్నా అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అంటే పోలీసులు, హ్మ్. అదేవిధంగా బౌన్సర్స్, హ్మ్. యాజమాన్యం, హ్మ్. సామాజిక బాధ్యత విస్మరించిన నటులు హ్మ్. అందరి మీద కేసు కట్టాలి. యెస్. అంటే ఇది ఒక ఉదాహరణ కావాలి. హ్మ్. యెస్ సార్. నేననేది అదే సార్. అంటే గతంలో మనం చాలా చూస్తూనే వస్తున్నాం. ఎప్పుడైతే ఇంత గట్టిగా ఫోర్స్‌గా ఏదైనా కేసు గతంలో జరుగుంటే మేబీ ఇది ఇంత ఈరోజు ఈ సంఘటన జరిగేది ఒక కేసులో కాకపోవచ్చేమో. చట్ట ప్రకారం శిక్ష పడితే హ్మ్. అంటే ఫాస్ట్‌గా దాన్ని ట్రయల్ చేసి హ్మ్. చట్ట ప్రకారం శిక్ష పడితే హ్మ్. వేరే వాళ్ళు ఇట్లాంటి సామాజిక బాధ్యతను విస్మరించి హ్మ్. ఎట్లా పడితే అట్లా ప్రవర్తించరు. హ్మ్. నిర్లక్ష్యపూరిత ధోరణితో ప్రవర్తించరు. హ్మ్. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్మ్. మసలుతారు. ఓకే. సో, ఆ విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఆహ్, అంటే ఇది బ్లేమ్ గేమ్ కాకుండా హ్మ్. వీళ్ళు కారణము, వాళ్ళు కారణము, హ్మ్. ఈళ్ళంటే వాళ్ళు, వాళ్ళంటే వీళ్ళు అనకుండా హ్మ్. నిష్పక్షపాతంగా పోలీస్ శాఖకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, హ్మ్. యాజమాన్యం కావచ్చు, ఎవరైనా. ఎవరన్నా కావచ్చు. ఓకే. అందరి మీద అందరి మీద ఒక విచారణ జరిపినాకనే పెట్టమని చెప్తున్నాం. హ్మ్. ఇప్పుడు విజువల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ బౌండ్ బై రికార్డ్. అవునవును. విజువల్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. కొత్త చట్టంలో అంటే బిఎన్ఎస్ఎస్ గాని, కొత్త ఎవిడెన్స్ యాక్ట్ గాని, దీనిలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఇప్పుడు సాంకేతికత అనేది బాగా అభివృద్ధి చెందింది. అవునవును. ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంటది. ఏదైనా జన్మని తీసుకుంటే ఫోన్‌లో తీసిన వీడియోల ద్వారా ఎన్నో హ్మ్. కేసులే పరిష్కారమైనాయి. అవును సార్. అంటే ఎవిడెన్స్ అనేది ఈజీగా కాదు. యెస్. సీసీ కెమెరాలు ఈ కేస్ గురించే సార్ ఒక టీవీ ఛానల్ యజమాని మీద కూడా మీరు నేను ఫిర్యాదు చేశారు సార్. బిఆర్ నాయుడు గారి మీద. కంప్లెయింట్ టీటీడీ పెట్టడం జరిగింది. చైర్మన్‌గా ఉన్నారు ఈరోజు. ఈ కేసులో ఏం జరిగింది, వాదనలు వినిపిస్తుర్రు హైకోర్టులో. హ్మ్. సీనియర్ అడ్వకేట్ గారు వాదనలు వినిపిస్తుర్రు. ముందుగా మీకు హైకోర్టులో లైవ్ స్ట్రీమ్ అని ఉంటది. అంటే మీరు వాదనలు విన్నాను. చూడవచ్చు. హ్మ్. మీరు ఓకే. ఆ! లైవ్ స్ట్రీమ్ ఎవరైనా చూడవచ్చు. ఓకే. అంటే అవును సార్. అత్యంత హ్మ్. పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో హ్మ్. ఒక న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్న ఒక విద్యార్థిని హ్మ్. ప్రజా ప్రయోజన వాద్యం అనేది సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. విద్యార్థి వేసింది ఇది. విద్యార్థిని రైట్. సుప్రీంకోర్టులో వేసింది. హ్మ్. అయితే దీనిలో ఇప్పుడు మీ జర్నలిస్టులు ఉంటారు. హ్మ్. జర్నలిస్టులకు
ఇంతకు ముందు 2009లో దానికంటే ముందు కొన్ని కేసెస్ కవర్ చేయడానికి పోయినప్పుడు కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ని రికార్డ్ చేయొద్దు అనే విషయాన్ని గుర్తు చేస్తూ కోర్ట్స్ ఏమన్నాయంటే మీకు మేము అనుమతి ఇవ్వరాదు, మీరు బయట మీరు రిపోర్టింగ్ చేసుకోవచ్చు కానీ కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ అనేటివి మీరు రికార్డ్ చేయొద్దు అనే విషయాన్ని కోర్టు చెప్పడం జరిగింది. పోతూ పోతూ ఏమైందంటే సాంకేతికత అభివృద్ధి చెందిన కారణంగా పారదర్శకత అనేది ఉండాలి. ఇప్పుడు జడ్జిలు అంటే కొన్ని సందర్భాలలో కొన్ని అవకతవకలు కోర్టుల కొన్ని అవకతవకలు అనేటివి జరగడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే ఈ అవకతవకలను సాంకేతికత ద్వారా మనం నిర్మూలించవచ్చు. అదేవిధంగా ప్రజలకు న్యాయ వ్యవస్థ పట్ల ఇంకా నమ్మకం కలిగించవచ్చు. అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ అనేది చేస్తే ప్రజలు కూడా న్యాయస్థానాలలో ఏం జరుగుతుందో అది వీక్షించే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గుర్తిస్తూ భారతదేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో కొన్ని మార్గదర్శకాలను కొన్ని రూల్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మన దేశంలో ఉన్న అన్ని ఉన్నత న్యాయస్థానాలు అంటే ఇది ఫస్ట్ ఫేజ్, కింది కోర్టులలో కూడా కొన్ని రోజులైనాక వస్తుంది సాంకేతికత అనేది వస్తుంది. అయితే ఇది ఫస్ట్ ఫేజ్ లో అన్ని ఉన్నత న్యాయస్థానాలు లైవ్ స్ట్రీమింగ్ ప్రజలు చూసే విధంగా వీలు కల్పించింది. దానిలో అంతర్భాగంగా మన తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో జరుగుతున్న ప్రొసీడింగ్స్ను కూడా మనము కోర్ట్ అవర్స్ టైంలో వీక్షించవచ్చు. అయితే ఆ మధ్యలో హైడ్రా రిలేటెడ్ కేసెస్ కొన్ని వచ్చాయి కోర్టుల ప్రత్యక్ష ప్రసారం చేశారు. రంగనాథ్ గారిని కాల్లోనే మాట్లాడడం జరిగింది. అది ప్రత్యక్ష ప్రసారం చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. కొన్ని మీడియా ఛానళ్ళు తెలిసి తెలియక వీటిని ప్రత్యక్ష ప్రసారం చేసినాయి. లైవ్ పెట్టేసుకుని డైరెక్ట్ గా అంటే లైవ్ పెట్టడానికి రాదు, అది రికార్డింగ్ చేసుకుని కెమెరా పెట్టేసి అది చూపెట్టడం జరిగింది. దానిలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయదు. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇచ్చినా కోర్టు అనుమతి ఇచ్చినా కానీ అది ఏ సందర్భాలలో అనుమతిస్తుంది అంటే మీరు అంటే ఎడ్యుకేటివ్ పర్పసెస్, ఇప్పుడు న్యాయశాస్త్ర విద్యార్థులు ఉంటారు, ఆ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా దానిలో ఉన్న ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు విననీకి, అదే విధంగా జడ్జి గారు ఏం చెప్తారు ఒపీనియన్ అట్లా జడ్జిమెంట్స్ వినడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ న్యాయశాస్త్ర విద్య అభ్యసించే వాళ్ళకు అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి లేకుంటే ఇప్పుడు రాజ్యాంగం మీద ఒక డిబేట్ పెడతాం, రాజ్యాంగం మీద ఒక డిబేట్, లేకపోతే చట్టం మీద ఈ చట్టం ప్రజలకు మేలు చేస్తుందా లేకుంటే చట్టం ప్రజలకు హాని చేస్తుందా అనే విషయంలో కొంతమంది రాజ్యాంగ నిపుణులు ఉంటారు, లేకుంటే కొంతమంది లాయర్స్ ఉంటారు. డిస్కషన్ పెట్టుకోవడానికి కానీ దానిలో ఉన్న అంశాలను ప్రజలకు తెలిపడానికి, ఇప్పుడు సామాన్యమైన భాషలో ఇప్పుడు మనం వాడుక భాషలో లేమెన్స్ లాంగ్వేజ్ లో చెప్తే తప్ప ప్రజలకు అర్థం కాదు. అది దాన్ని విశదీకరించి అది ఇప్పుడు కొన్ని లీగల్ టర్మినాలజీ జడ్జి గారు వాడినప్పుడు అవి అర్థం కావు. దాని మీద ఒక కామెంటరీ చెప్పడానికి కానీ లేకుంటే ఒక కామెంటరీ రాసుకోవడానికి కానీ ఏదైనా సరే జడ్జీలను కానీ న్యాయస్థానాన్ని కానీ గౌరవిస్తూనే ఆ ప్రసంగాలు నడవాలి అంటారు. అంతే లే కాదు. అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ అనేది ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఈ విషయాలలోనే లైవ్ స్ట్రీమింగ్ పెట్టాలి అని ప్రైవేట్ గా మీరు కోర్ట్ అవర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. మీరు లైవ్ స్ట్రీమింగ్ మీ కేసు ఉన్నా లేకుంటే మీకు ఆసక్తికరంగా అనిపించినప్పుడు చూడవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే దీన్ని ఇప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్, ఒక న్యూస్ ఛానల్ చూపెట్టడానికి ముందుగా అనుమతి తీసుకోవాలి. అయితే మీరు బిఆర్ నాయుడు మీద లేకుంటే రవీంద్రనాథ్ చౌదరి, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రవీంద్రనాథ్ చౌదరి మీద, అదేవిధంగా యాంకర్
ఎవరైతే సింధూర శివ అని అట అతని పేరు. ఈ ఆ లైవ్ స్ట్రీమ్ ని కాపీ చేసి దానిలో కొన్ని అంశాలు అంటే పోలీస్ శాఖ విషయంలో కొన్ని పోలీస్ శాఖ మీద వారు ఇట్లా సరిగ్గా చేయలేదు, సరిగ్గా చేశారు అని ఒక క్రికెట్ మ్యాచ్ ని ఉదాహరించుకుంటూ సీనియర్ అడ్వకేట్ గారు కొన్ని అంటే ఆయన ఆయన మన ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్స్ ను చూపించుకుంటూ ముందస్తుగా ఆ ఛానల్ TV5 అనే ఛానల్ కు ఎటువంటి అనుమతి లేదు. ఈ నేను చెప్పిన సమయాలలో తప్ప, ఆ సందర్భాలలో తప్ప వేరే సందర్భాలలో వాటిని వాడే అవకాశమే లేదు. వాడితే అది శిక్షార్హము. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఒక డిస్క్లైమర్ ఉంటుంది. అది ఎప్పుడు చేసిరంటే ఈ హైడ్రా ప్రత్యక్ష ప్రసారాలు కొన్ని ఛానల్స్ చేసినాయి. అయితే మొదటి తప్పుగా భావించి ఏం చేసిరంటే దీనికి ప్రతి హైకోర్టుకి ఒక ఐటీ కమిటీ ఉంటుంది. ఐటీ కమిటీకి కొంతమంది న్యాయమూర్తులు కమిటీ మెంబర్స్ గా చైర్మన్ గా ఉంటారు. అంటే ఒక కమిటీ ఉంటుంది. మన స్టేట్ హైకోర్టుకి కూడా ఒక కమిటీ ఉన్నది. ముందస్తుగా ఇప్పుడు మీరు కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలంటే మీరు ముందస్తుగా పోయి అనుమతి తీసుకోవాలి. ఐటీ కమిటీ నుండి అనుమతి తీసుకోవాలి. ఆ విషయము మీరు వెబ్సైట్ ఓపెన్ కాగానే ఐ అగ్రీ టు ది అబౌవ్ కండిషన్స్ అన్నప్పుడే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ముందస్తు ఇవ్వాలన్నా యాక్సెస్ చేయాలి. అంటే ఈ హైడ్రా విషయంలో కొద్దిగా కొన్ని మీడియా ఛానళ్ళు ఇవి మొత్తం లైవ్ స్ట్రీమింగ్ అనేది ప్రసారం చేసినాయి. అది కరెక్ట్ కాదు. అది ఇంకొకటి, అది కాపీరైటెడ్ మెటీరియల్. అయితే దాంట్లో ఏం రాసి ఉంటుంది అంటే ఐ అగ్రీ అనే ఐ అగ్రీ అని 2 కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్ దాని మీద ఏముంటుంది అంటే ఇది కాపీరైటెడ్ మెటీరియల్ గా నేను పూర్తి శాతం అంగీకరిస్తున్నాను. ఈ కాపీరైట్ ను ఉల్లంఘించినచో నా మీద చర్యలు తీసుకోబడను. ఆ విషయానికి కూడా నేను అంగీకరిస్తున్నాను అనే విషయాన్ని దాంట్లో మనం ఐ అగ్రీ అని కొడితేనే అది అవుతుంది. సో ముందస్తుగా కాపీరైటెడ్ మెటీరియల్ ని ఎటువంటి అనుమతి లేకుండా ప్రసారం చేసుకుంటూ దానిలో ఎటువంటి మార్పులు చేయొద్దు. ఇంతకు ముందు నేను చెప్పిన సందర్భాలలో అనుమతి ఇచ్చినా గానీ ఎటువంటి మార్పులు చేయొద్దు. అది ఎట్లా ప్రసారం అవుతుందో అట్లా ప్రసారం చేయొచ్చు. మీడియా ఛానల్ కానీ వేరే వాళ్ళు కానీ చేయొచ్చు. కానీ నేను చెప్పిన సందర్భాలలో మాత్రమే, అది కూడా అనుమతి తీసుకోవాలి. అయితే దీనిలో ఇంత ఒక మొత్తం ఎట్లా పడితే అట్లా అంటే ఒక న్యాయ వ్యవస్థను కించపరుస్తూ, న్యాయవాదులను కించపరుస్తూ, అదే విధంగా న్యాయమూర్తుల మీద సందేహాత్మకంగా మాట్లాడుతూ, ఆ విజువల్ చూపించుకుంటూ ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది న్యూస్ లో. నేను అది చూసి నేను నిజంగా షాక్ కి గురైనా. అరే ఇట్లా ఆఫ్టర్ ఆల్ ఒక టీవీ ఛానల్, ఇంతకు ముందు కూడా కొన్ని విషపూరితమైన దోమలు గిమలని అడ్డమైన న్యూస్లు ఏదో చెప్పింది ఆ ఛానల్లో. అది పక్కకు పెడితే ముందస్తుగా అనుమతి లేదు. ఈ లైవ్ స్ట్రీమింగ్ ఎట్లా ప్రసారం చేస్తుండ్రు? లైవ్ స్ట్రీమింగ్ పెట్టుకొని లైవ్ స్ట్రీమింగ్ ఒక బోర్డు పెట్టి చూపెట్టుకుంటూ ఈ న్యాయవాది ఇట్లా చెప్పొచ్చా అంటే నువ్వు వచ్చి చెప్తావా? నీకు చట్టాల మీద, న్యాయం మీద, న్యాయశాస్త్రం మీద, లేకుంటే న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి అవగాహన ఉన్నదా? అట్లా మాట్లాడవచ్చా? అది చూపెట్టుకుంటా ఈయన జోక్ వేస్తాడట, వాళ్ళందరు నవ్వుతారట. వీళ్ళు న్యాయవాదులేనా? ఈ న్యాయస్థానాలేనా? వాడు ఓడండి కామెంట్ చేయడానికి, న్యాయవాదుల మీద కామెంట్ చేయడానికి వాడేవాడు, న్యాయస్థానం మీద వానికి ఎటువంటి సంబంధం అన్న ఉన్నదా? ఆ యాంకర్ కు వానికి ఎటువంటి సంబంధం అని ఉన్నదా? ఈ కేసుతో ఎటువంటి సంబంధం అని ఉన్నదా? లేకుంటే వాడు బాధితుడా? మరి ఏ కారణంతో వాడు కామెంట్ చేసిండు? ఏ కారణంతో కాపీరైటెడ్ మెటీరియల్, తెలంగాణ హైకోర్టు కాపీరైటెడ్ మెటీరియల్ ని తీసుకొని ఒక ఛానల్ చూపెట్టిండు. నేను కంప్లైంట్ పెట్టంగానే ఆ వీడియో దాంట్లోకి వెళ్ళి తీసేస్తాడు.
నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఆ వీడియో. ఓకే. ఎంత తీవ్రమైన పదాలు వాడిండంటే, వీళ్ళు న్యాయవాదులైనా అంటే మరి నువ్వు చేపిస్తున్నావా న్యాయశాస్త్రం, లేకుంటే నువ్వు బార్ కౌన్సిల్ చైర్మన్ వా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకుంటే బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా అట్లాంటి మాటలు మాట్లాడడానికి మాట్లాడకూడదు. ఓకే. ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు విశ్లేషణ పేరుతో ఒక టీవీ ఛానల్ పేరుతో న్యాయ వ్యవస్థ మీద, న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద అంటే సందేహాత్మకంగా అంటే నువ్వు న్యాయశాస్త్రం అభ్యసించినావా, లేకుంటే ఈ సందర్భంలో ఇట్లా చేయాలని నీకు చెప్పే అధికారం ఉన్నదా? లేదు. అట్లా చెప్తుంటే కూడా నియంత్రించలేదు. అల్లు అర్జున్ గారికి ఆ రోజు బెయిల్ వచ్చిన సంఘటన కూడా చాలా ఛానల్స్ ప్రస్తావించేశారు. అంటే 6 గంటల్లో ఎలా బెయిల్ వస్తుంది, కింద కోర్టు నుంచి పై కోర్టుకి, కింద ఏం జరుగుతుందో పైకి, అలా ఒక 6 hours లోనే బయటకు ఎలా రాగలిగారు? సామాన్య ప్రజలు అయితే రాలేరు కదా. ఇట్లా సందేహాత్మకంగా సామాన్య ప్రజలు వీళ్ళ ఆఫీస్కి పోయిర్రా, అడిగిర్రా సామాన్య ప్రజలు మాకెందుకు వస్తలేదని చెప్పి. ఏమన్నా అంటే న్యాయ వ్యవస్థను కించపరిచే అంటే అనుకూలంగా రాకపోతే, అంటే ఇప్పుడు పడరాని వాళ్ళు ఉంటే, ఇంతకు ముందు వాళ్ళు ఒకసారి అయితే అదే ఛానల్లో ఏం చెప్పారంటే, విషపూరితమైన దోమలను ప్రభుత్వం పంపించిందంట ఒక ఆయన కుట్టనీకి. ఆ దోమకు తెలుస్తుందా? ఆడికి పోయి కుడుతుందా దోమ? అరే గింత మరి కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి. న్యూస్ రీడింగ్ కానీ ఏదైనా ప్రజలకు చెప్పే మనం ఒక అంటే ఆదర్శవంతమైన జీవితం గడపాలి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. గివా చెప్పేది ఆ దోమలు కుడతాయండి, ఎవరైనా దోమలు పోయి కుడతాయి, అవి తెలుసా ఈ పలానా వ్యక్తి ఆడు ఉన్నాడు అని చెప్పేసి విషపూరితమైన దోమలను విడిచిపెట్టారట. గది చెప్పారు. అది పోనీ అది చెప్పుకున్నారు, అది మన ఇది కాదు. కానీ అయితే న్యాయ వ్యవస్థ మీద ఒక స్కేతింగ్ అటాక్ ఇది. డైరెక్ట్గా సందేహాత్మకంగా ఇప్పుడు మీరు అన్నట్టు 6 గంటలలో వస్తుందా, మరి 7 గంటలలో రావాలనా, 2 రోజులలో రావాలనా, 5 రోజులలో నువ్వు చెప్పు మరి వచ్చి. ఆ యూజ్లెస్ ఫెలోకి కింత కూడా అంటే పరిజ్ఞానం ఉన్నదా, లేకుంటే పరిధి దాటి మాట్లాడుతుండా, లేకుంటే తెలిసి మాట్లాడుతుండా, తెలియక మాట్లాడుతుండా అనే విషయాన్ని మనము చూస్తే అసలు ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మాటలు మాట్లాడుతుంది. న్యాయ వ్యవస్థ మీద ఒక సందేహాత్మకంగా మాట్లాడాలి. న్యాయవాదుల మీద వీళ్ళు న్యాయవాదులేనా, మరి నువ్వు అంటే ఆ ఛానల్ న్యాయవాదులను తయారు చేసేది, లేకుంటే రెగ్యులేటరీ బాడీ అది? ఆడు ఎవడండి మాట్లాడనీకి? న్యాయవాదుల మీద మాట్లాడనీకి వాడేవాడు, కోర్టుల మీద మాట్లాడనీకి వాడేవాడు. వాని వృత్తి వాడు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం. ఇప్పుడు ఎన్నో ఛానళ్లలో విశ్లేషణ అనేది జరిగింది, బెయిల్ రానికి కారణమైంది. ఇప్పుడు సాంకేతిక కారణాల వల్ల మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ఇప్పటిదాకా చెప్పిన. ఇప్పుడు ఏ కేసులన్నా ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు మీ మీద వర్తించినప్పుడు మిమ్మల్ని తీసుకుపోయి జైలు ఎందుకు పెట్టాలి? మీ మీద ఒక నేరాభియోగం చేసినప్పుడు దానిలో జడ్జి గారు చూసి, అదే ఒక ఉన్నత న్యాయస్థానం చూసి, ఉన్నత న్యాయస్థానానికి ఆ విచక్షణ అధికారం అనేది చట్టం కల్పిస్తుంది. మీ మీద వర్తిస్తుంది. అంటే ఒక అన్యాయంగా ఒక వ్యక్తి మీద కేసు పెడుతుండ్రు, లేకుంటే ఆ సెక్షన్లు వర్తించవు. ఇప్పుడు నిర్లక్ష్యపూరిత ధోరణి ఒక అంశం అయితే, ఉద్దేశపూర్వకంగా, ఉద్దేశం ఏముంటది? అల్లర్జున్కి ఏం ఉద్దేశం ఉంటుంది ఆమెకు తెలుసా? అల్లర్జున్కి లేకుంటే ఆయన స్టాంప్ ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు వడురి తొక్కిసలాట చెయ్యి అని చెప్పిండా? అంటే ఆమె మృతికి కారణం కావాలి, మీరందరు కలిసి ఆమె మీద పడుందని చెప్పిండా? అటువంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు న్యాయస్థానాలు తప్పకుండా దాన్ని తప్పు కొడతాయి. మీరు కేసు కట్టచ్చు అంటే, ఇప్పుడు మనిషి చచ్చిపోకముందే మర్డర్ కేసు ఎట్లా కడతారు? దాంట్లో ఉద్దేశపూర్వకంగా ఆయనకు ఉద్దేశం ఉండాలి. మనిషే తెలియనప్పుడు ఆయనకి ఏం ఉద్దేశం ఉంటుందండి?